హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ అమృత్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రవ కేసరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో గీ యాడ్ చేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత 1 కప్ ఆఫ్ గోధుమ నూక యాడ్ చేసుకోవాలి. గోధుమ నూక యాడ్ చేస్తున్నప్పుడే మనం దాన్ని సైమల్టేనియస్గా తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలు కట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలా దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ దాన్ని రోస్ట్ చేస్తూ ఉండాలి, అంటే ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు. వన్స్ అది కలర్ చేంజ్ అయిన తర్వాత మనం దాంట్లో మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ రేషియో వచ్చేసరికి 1 కప్ ఆఫ్ గోధుమ నూకకి 1.5 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేయాలి. సేమ్ ఇందాక చెప్పినట్లే మిల్క్ యాడ్ చేస్తున్నప్పుడు కూడా మనం దాన్ని కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. ఆ తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ని మనం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉంటుంది. వన్స్ అది దగ్గర పడిన తర్వాత మనం దాంట్లో అగైన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసిన తర్వాత దాన్ని మనం పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు తిప్పాలి. గీ మెల్ట్ అయిన తర్వాత అందులో మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత ఈ కేసరిని ఒక బౌల్లోకి తీసుకుని గీలో రోస్ట్ చేసిన కిస్మిస్ అండ్ జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయి రవ కేసరి రెడీ. దీన్ని ప్రసాదంగాను ఎప్పుడైనా మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కూడా తినొచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.